తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వెళ్ళే వాళ్ళందరినీ తనిఖీలు చేస్తారు. అయితే ఆ మెట్ల మార్గం దగ్గర కానీ లేకపోతే ఇది కానీ ఆ పైకి వెళ్ళే కొద్దీ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఆ మెట్లకి పక్కన అది సాధారణంగా భక్తులు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంటుంది, అక్కడ చూస్తూ ఉంటుంటారు. అక్కడ ఇప్పుడు ఒక వివాదం అనే కంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. మద్యం తాగి కొండపైకి వెళ్ళకూడదు, బాటిల్ ఉండకూడదు. తిరుమల కింద ఉన్నటువంటి అలిపిరి గేటు దగ్గర నుంచి బిగిన్ చేస్తే కొండపై దాకా మద్యం మాంసం వినియోగం నిషేధం. అలాంటి చోటన ఆ మెట్ల మార్గం పక్కన ఒక వ్యక్తి మద్యం సేవిస్తున్నటువంటి ఉదంతాన్ని చూసిన భక్తులు ఎవరో తాగి అక్కడ ఆ మెట్ల పక్కన ఉండేటటువంటి ఆ ప్లేస్ ఉంటుంది కదా, ఆ చెప్టాలాగా, అక్కడ కూర్చుని తాగుతున్నటువంటి దృశ్యాన్ని చూసిన వాళ్ళు వీడియో తీసి ఇప్పుడు సర్క్యులేట్ చేయడంతో వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఇలాంటిది. అంటే మిగతా భక్తులు ఎవరైనా చూసుంటే కొట్టుండేవాళ్ళు, లేకపోతే సెక్యూరిటీకి చెప్పుండేవాళ్ళు. బట్ అక్కడ ఎవరో కానీ అతన్ని పట్టుకుని మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. తద్వారా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు విఫలమవుతున్నాయి, లేదా పట్టించుకోనటువంటి చోట్లన ఇలాంటి అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోతున్నారు తాగుబోతులు అన్నటువంటి అంశం చర్చకొచ్చింది. ఏం బ్రాండా? మందేం బ్రాండా? తాగేసి బాటిల్ ఆడు బయట కింద పడేసావా? ఏడ పడేసావు బాటిల్? ఆ బాటిల్ ఎత్తుకో, బాటిల్ ఆ బాటిలే కదా. ఈ బాటిలే ఎత్తుకో. అదే 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 చూపే. కేరళ కాదు, కొండకు నడిచిపోయే దోవ కదా, ఆడ పడేస్తే అట్ట తాగేసి ఇక్కడ కూర్చొని తాగుతా.